అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక టైం మెషిన్ ఎక్కి వెనక్కి వెళ్ళిపోదాం. ఎక్కడికో తెలుసా? మనందరి బాల్యంలోకి, 90వ దశకపు మధుర జ్ఞాపకాలలోకి. పదండి, ఆ ప్రపంచంలోకి మళ్ళీ ఓసారి అడుగుపెడదాం. నిజమే కదా? ఈ మాటల్లో ఎంత నిజముందో. మనం మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళలేకపోవచ్చు, కానీ ఆ తీపి జ్ఞాపకాలనైతే ఖచ్చితంగా గుర్తు చేసుకోవచ్చు. అదే మన ఆ బంగారు యుగం. ఆ ప్రశాంతతలో మిగిలిపోయిన ఆనందాన్ని మళ్లీ నెమరవేసుకుందాం. సరే, ఈ జ్ఞాపకాల ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా మన బాల్యం, తర్వాత 90ల నాటి ఇల్లు ఎలా ఉండేదో చూద్దాం. అక్కడ్నుంచి వీధుల్లోకి వెళ్ళి ఆనాటి వినోదం గురించి మాట్లాడుకుని, చివరిగా మనం ఏం పొందాం, ఏం కోల్పోయామో కొంచెం ఆలోచిద్దాం. మొదటగా మన బాల్యం. 19లో పెరిగిన వాళ్లని ఒక ప్రత్యేకమైన తరం అని ఎందుకంటాలో తెలుసా? ఎందుకంటే వాళ్లు రెండు ప్రపంచాల్ని చూశారు. పాత ప్రపంచాన్ని, కొత్త ప్రపంచాన్ని. ఒక రకంగా చెప్పాలంటే ఆ అనుభవాన్ని పొందిన చివరి తరం మనదేనేమో. ఆ రోజులు గుర్తున్నాయా? చేతిలో కర్ర, జేబులో రాళ్ళు. అదే మన ఆట. స్నేహితులతో కలిసి చెప్పుల్లేకుండా పరుగు. అప్పుడు ఏ చింతా లేదు, ఏ బెంగా లేదు. డిజిటల్ ప్రపంచం రాకముందు మన బాల్యమంతా స్వచ్ఛంగా ఉండేది. ఆటలు సింపుల్, కానీ స్నేహాలు చాలా స్ట్రాంగ్. సరే, బయట ఆటల్నుంచి ఇప్పుడు మెల్లగా ఇంట్లోకడుగు పెడదాం. 90ల నాటి మన ఇండ్లు అదో ప్రత్యేక ప్రపంచం. అక్కడ మనల్ని ఆకట్టుకున్న వస్తువులేంటి, ఆ క్షణాలేంటి చూద్దాం రండి. అప్పటి ఇళ్లకి ఇప్పటి ఇళ్లకి ఎంత తేడా వచ్చేసిందో చూడండి. అందరూ కలిసి ఒకే హాల్లో ఒకే ఒక్క ఫ్యాన్ కింద పడుకోవడం, ఆ ఆత్మీయతే వేరు. ఇప్పుడు ప్రతి గదికి ఒక ఏసీ ఉంది, కాని ఆ కలిసికట్టుగా ఉండే అనుభూతి మాత్రం మిస్ అయింది కదా. అమ్మో, ఈ వస్తువులు చూడగానే ఎన్ని జ్ఞాపకాలు! చేత్తో తిప్పే ఆ సేమియా మెషీన్, ఇంట్లో రుబ్బు రోలు, ఆ ఇత్తడి బిందెలు, ఇవన్నీ మన జీవితంలో ఒక భాగం. ఇప్పటి పిల్లలకే వీటి పేర్లు కూడా తెలిసుండకపోవచ్చు, కాని ఒకప్పుడు మన ఇళ్లల్లో ఇవే పెద్ద టెక్నాలజీ. కరెంటు పోగానే మనందరికీ వెలుగునిచ్చే హీరో ఈ నూనె దీపం. ఇది జస్ట్ ఒక దీపం కాదు. దాని చుట్టూ కూర్చుని అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరం కలిసి చదువుకున్నాం, కబుర్లు చెప్పుకున్నాం. అదొక మధురమైన అనుభూతి. ఆ సమయానికి ఇదొక సింబల్. సరే, ఇంట్లోంచి ఇప్పుడు బయట ప్రపంచంలోకి అడుగుపెడదాం. 90ల నాటి వీధులు, అక్కడి సందడి, అబ్బో, ఆ ప్రపంచమే వేరు. ఎస్టీడీ బూత్. ఇప్పటి వాళ్లకి దీని గురించి చెప్తే అర్థం కాదు. మొబైల్స్ లేని ఆ రోజుల్లో ఇదే మన ప్రపంచం. దూరంగా ఉన్నవాళ్లతో మాట్లాడాలంటే సెలవు రోజున ఇలా లైన్లో నిలబడాల్సిందే. ఆ ఒక్క నిమిషం కాల్ కోసం పడే ఆరాటం, అది జస్ట్ ఫోన్ కాల్ కాదు, మన బంధాలను కలిపిన ఒక తీగ. ఇది గుర్తుందా? సైకిల్ డైనమో. సైకిల్ తొక్కుతుంటే వచ్చే ఆ గిరగిరా శబ్దం, రోడ్డు మీద పడే ఆ పచ్చటి వెలుగు, అదో మ్యాజిక్లా అనిపించేది. ఆ సైకిల్ తొక్కుతుంటే మనకొచ్చే గర్వం మాటల్లో చెప్పలేం. చూశారా, చిన్న చిన్న విషయాల్లోనే ఎంత ఆనందముండేదో. హాహా, సైకిల్ మీదొచ్చే ఐస్ క్రీం, 50 పైసల పుల్లాయిస్. ఈ మాట వినగానే నోట్లో నీళ్లురుతున్నాయి కదా. ఒక చిన్న రుచి, ఒక చిన్న జ్ఞాపకం మనల్ని ఇట్టే ఆ రోజుల్లోకి తీసుకెళ్ళిపోతాయి. అదే ఆ జ్ఞాపకాల పవర్. సరే, మనం ఆడుకున్నాం, తిరిగాం. మరి ఎంటర్టైన్మెంట్ సంగతేంటి? ఇప్పుడు మనం 90ల నాటి వినోద ప్రపంచంలోకి వెళ్దాం. అప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఒక్కరే చూసేది కాదు, అందరితో కలిసి పంచుకునే ఒక పండగ. ఈ సీనైతే ఖచ్చితంగా ప్రతి 90స్కి దీంట్లో ఉంటుంది. ఆదివారం వచ్చిందంటే చాలు, శక్తిమాన్ కోసమో, రామాయణం కోసమో కుటుంబం మొత్తం ఇలా టీవీ ముందు కూర్చోవాల్సిందే. ఇప్పుడు అందరి చేతిలో ఒక్కొక్క స్క్రీనుంది, కాని అందరూ కలిసి చూసే ఆ మజానే లేదు. కేవలం 10 పైసలు. ఈ చిన్న పెట్టెలో కన్ను పెట్టి చూస్తే చాలు, తాజ్మహల్, ఈఫిల్ టవర్ అన్నీ కనిపించేవి. ఆ బయోస్కోప్ అంటే ప్రపంచాన్ని మన వీధి గడప దగ్గరికే తీసుకొచ్చిన ఒక మాయాపెట్టే. ఈ అలవాట్లు మీలో ఎంతమందికి గుర్తున్నాయి? వాటర్ బాటిల్ స్ట్రా కొరకడం, నానవీపు తొక్కినందుకు పావలా సంపాదించడం, దారానికి గాజుపెంకులంటించి మరీ గాలిపటాలెగరేయడం. ఇవన్నీ మనందర్నీ కలిపే కామన్ మెమరీస్. మనందరి బాల్యం ఒకటే అని చెప్పి జ్ఞాపకాలు. సరే, మన ప్రయాణం చివరి దశకు వచ్చేసింది. ఇన్నేళ్లల్లో మనం టెక్నాలజీలో ఎంతో ముందుకు వెళ్ళాం, కాని ఈ పరుగులో మనమేదో కోల్పోయాం. ఆనాటి ప్రశాంతతకు, నేటి హడావిడికి మధ్యున్న తేడా ఏంటో ఒక్కసారి చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే చాలు, 2 యుగాల మధ్య తేడా కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది.
ఒకవైపు తక్కువ సౌకర్యాలు, కాని ఎక్కువ ప్రశాంతత. మరోవైపు అన్లిమిటెడ్ ప్లాన్స్, కాని అంతులేని స్క్రోలింగ్. టెక్నాలజీ పెరిగింది, ప్రశాంతత తగ్గిందా? ఆలోచించాల్సిన విషయమే. బహుశా ఈ మొత్తం ప్రయాణం యొక్క సారాంశం ఇదేనేమో. అప్పుడు సౌకర్యాలు తక్కువ, కాని మనస్సు నిండా శాంతి ఉండేది. ఇప్పుడు అన్నీ సౌకర్యాలు ఉన్నాయి, కాని ఆ శాంతి కోసమే వెతుకుతున్నాం. అందుకే అంటారు, ఆ జీవితాన్ని గడిపినవాళ్లు చాలా ప్రత్యేకమని. వాళ్ళు ఒక పాత అనలాగ్ ప్రపంచానికి, కొత్త డిజిటల్ ప్రపంచానికి మధ్య నిలిచిన ఒక సజీవ వారధి. చివరిగా ఒక ప్రశ్న. అన్నీ కావాలి అనే పరుగులు, ఉన్నంత చాలు అనుకోవడంలో ఉండే ఆ చిన్నపాటి ప్రశాంతతను మనం ఎక్కడో మిస్సయ్యామా? ఈ ప్రశ్నకు సమాధానం మీకే వదిలేస్తున్నా. ధన్యవాదాలు.